హాగరు స్థానం ఏంటి అబ్రహాం జీవితంలో? ఒక భార్యకి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఒక నీళ్ళ సీసా ఇచ్చి పంపిస్తారా? ఒక చిన్న బ్యాగులో కొంచెం ఆహారం, ఒక చిన్న నీళ్ళ సీసానిచ్చి ఏం చేశాడు? పంపించేశాడు. ఈమెకి ఎంత బాధ ఉంటుంది. ఒట్టి చేతులతో బయటకి వదిలేశాడు. ఇప్పుడు మరలా ఈమె ఆ శూరు మార్గంలోనే బెర్షబా అరణ్యంలో దిక్కులేని దానిలాగా అటు ఇటు తిరుగుతుంది. ఏం చెయ్యాలో తెలియట్లే. ఈ 14 ఏళ్ళ బాబు ఉన్నాడు చేతిలో, వీడిని పట్టుకుని నేను ఏం చెయ్యాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ నీళ్ళ సీసా కూడా అయిపోయింది. అరణ్యంలో భయంకరమైన ఎండ. ఆ బిడ్డ చచ్చిపోతాడేమో. ఏ తల్లి తాను చచ్చిపోయినా పర్లేదు కానీ కొడుకు చచ్చిపోవడం చూడాలనుకోదు. తన సొంత బిడ్డ మరణించడం చూడాలనుకోదు అని ఆ బిడ్డని ఒక చెట్టు కింద వదిలేసి ఎలుగెత్తి ఏడ్చిందంట. ఈసారి కనిపించలే, దేవుడు వినిపింపజేశాడు. యెహోవా దూత స్వరం వినిపించిందంట. ఏమని? భయపడకు, నీ కొడుకును కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా నేను ఏం చేస్తాను? విస్తరింప చేస్తానని. అక్కడే నీళ్ళ ఊట ఉంది, కనిపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆ సమయానికి నీళ్ళ ఊట కనిపించినట్లు చేశాడు. నీళ్లు తాగనిచ్చింది. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. మనుష్యులు న్యాయం చెయ్యకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు ఏం చేశాడో చూడండి. ఏ అరణ్యంలో అయితే హాగరు కన్నీళ్లు కార్చి ఏడ్చిందో, అబ్రహాము యొక్క పిల్లలు సంతతి వారు ఐగుప్తు నుండి కానాను బయలుదేరినప్పుడు అదే శూరు మార్గానికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. నా దేవుడు చల్లుకి చల్లు, నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీ పిల్లలకి నేను ఏం చేస్తాను? నీళ్లు లేకుండా చేస్తాను. మనం మర్చిపోవచ్చు, హాగరు మర్చిపోయింది. హాగరు యొక్క బిడ్డలు ఇష్మాయేలు మర్చిపోయాడు. మా అమ్మ నీళ్లు లేకుండా ఇదే అరణ్యంలో ఏడ్చింది అని వాళ్ళు మర్చిపోయారు, కానీ పైనున్న దేవుడు మరచిపోలేదు.